హర్ హర్ మహాదేవ్. ఈ అమ్మాయి పేరేంటో తెలుసా? నీతూ బిష్ట్. ఈ అమ్మాయి మంచి ఇన్ఫ్లుయెన్సర్. యూట్యూబ్లో అన్నీ కూడా సెక్యులర్ భావాలు, అందరూ సమానమే, మనం బాయ్ నువ్వు నేను బ్రోసిస్ టైప్ అని చెప్పి సెక్యులర్ భావజాలాన్ని ఎప్పుడు నూరిపోస్తూ ఉంటుంది. సో అందరూ ఒకటే అన్న భావజాలం అనమాట. అదొక లిటరల్లీ అదొక భావజాలం కాదు, అదొక రోగం. దానికి స్వీయ అనుభవం అయితే తప్ప మెడికేషన్ ఉండదు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ గత కొన్ని రోజులుగా ఈ అమ్మాయి ఇంట్లో వాళ్ళందరూ అనారోగ్యానికి గురవుతున్నారు. సరే హాస్పిటలైజ్ అయ్యారు, వస్తున్నారు, మళ్ళీ హాస్పిటలైజ్ అవుతున్నారు. సో ఏంటా విషయం అని చెప్పి పాప ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు అన్నీ కూడా చెక్ చేసుకుంది. తీరా చూస్తే వంటవాడు ఎవడరా అంటే టోపీవాడు అనమాట. సో ఎవడైతే వాడున్నాడో వాడు రోజుకి 5 సార్లు తుప్పుకు ఉమ్మేస్తున్నాడు ఫుడ్స్ అన్నిట్లో. ఏంట్రా అని చెప్పి కన్ఫ్రంట్ చేసి గట్టిగా నిలదీస్తే, అది మా ఆచారం, నువ్వు తింటే తిని లేకపోతే పీకు అన్నాడు. సో వెంటనే ఆ ఫుటేజ్ అంతా తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పి పాపం వాడిని అరెస్ట్ చేయించి, ఇక నుంచి అట్లాంటి సోదర భావాలు ఈ రోగాలు వదులుకుంటానని నోరు మూసి కూర్చుంది. సో స్వీయ అనుభవం అయితే తప్ప ఈ రోగానికి మందు ఉండదని చెప్పానా లేదా? ఇప్పుడు చాలామంది ఈ జబ్బుతో బాధపడుతున్నారు ఆల్రెడీ. వాళ్ళని చూసి జాలి పడదాం. త్వరలోనే వాళ్ళ కళ్ళు కూడా తెరుచుకుంటాయి. తెరుచుకోకపోతే వాళ్ళ కర్మ. ఆడెంగిలి ఈడు ఉమ్మో ఆడి ఉత్సాహ తాగుతూ బతకడం. జై శ్రీరామ్.